నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై హోంమంత్రి అనిత సమీక్ష. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కారణాలు విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని సూచన. ర్యాపిడ్ టెస్టింగ్ మొబైల్ కిట్లు ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ కిట్లతో స్పాట్లోని అక్రమ రేషన్ బియ్యం గుర్తించవచ్చని వెల్లడి. నకిలీ మద్యం కేసు పూర్తిగా టీడీపీ మెడకు చుట్టుకోవడంతో చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు. మండిపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్. వైభవంగా వాడపల్లి వెంకన్న కళ్యాణం బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు యోగ నరసింహ అలంకరణలో సింహవాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు పోలీసు శాఖ మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని ఏపీ హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ట్రాఫిక్ చలన సిస్టమ్, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న అస్త్రం విధానాన్ని ఇతర నగరాల్లోనూ అమలు చేయాలని హోంమంత్రి ఆదేశించారు. ఈ విధానం ద్వారా ప్రమాదాలకు కారణమయ్యే వాహనదారులపై సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం నూతన చర్యలు చేపట్టింది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న రేషన్ బియ్యాన్ని తక్షణమే గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టింగ్ మొబైల్ కిట్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ ర్యాపిడ్ కిట్లు విశాఖపట్నంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం నూతన చర్యలు చేపట్టిందని అన్నారు. బియ్యాన్ని అక్కడికక్కడే పరీక్షించి దాని మూలాన్ని గుర్తించేలా మొబైల్ కిట్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పరీక్షలో బియ్యం ఎరుపు రంగులోకి మారితే అవి రేషన్ బియ్యంగా నిర్ధారించవచ్చని వివరించారు. ఈ విధానం ద్వారా పీడీఎస్ బియ్యం దుర్వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం సులభమవుతుందన్నారు. ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు 4,42,00,000 మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడీఎస్ సరుకులు, ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు, వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వీటన్నిటిని అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి, కోఆపరేషన్ కానివ్వండి, వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి క్రిమినల్ కేసెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి, చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకూడదనే ఆలోచనతోటి 3 చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడీఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతోటి తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్లు బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం. దీని ధర దాదాపు 245 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. కానీ మన దేశ సంపద, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు 46 రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు అవగాహన లేకపోవడం వలనో, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల వలనో, లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన ఒక మాఫియా వలనో ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. ఎన్ఫోర్స్మెంట్ అనేది మా డ్యూటీ, ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. అందులో భాగంగా నిన్నటి నుంచి విశాఖపట్నంలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 చెక్ పోస్టులు కూడా ఎక్కడైతే కంటైనర్స్ జరుగుతాయో, గేట్వే సిఎఫ్ఎస్ శీలానగర్, శ్రావణ్ సిఎఫ్ఎస్ శీలానగర్, మూడోది విపిఎల్ ఇంటెగ్రల్ సిఎఫ్ఎస్ పెడగంట్యాడ, ఈ 3 ప్రాంతాల్లో కూడా సిబ్బంది కొరత కూడా ఉంటుందనే భావన మా జేసీ గారు, కలెక్టర్ గారు చెప్పినప్పుడు కమిషనర్ గారు ఇమీడియట్ గా స్పందించి స్థానికంగానే మీరు హైర్ చేసుకోవచ్చు అనే ఉత్తర్వులు జారీ చేశారు. సో 3 షిఫ్ట్లు 24 గంటలు కూడా పర్యవేక్షించే విధంగా 33 సిబ్బందిని మేము ఈ రోజున ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సరుకును కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మంగా చూడాలి. ఎందుకంటే మన ప్రాంతాన్ని నుంచి ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు.
ఇందులో ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడినట్టు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పకుండా మేము సీరియస్గా తీసుకుంటాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఈ సంవత్సర కాలంలో. అందులో భాగంగా ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం. 700 కిట్స్ మేము సిద్ధం చేశాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఇమ్మీడియట్గా మేము సరుకు వెరిఫై చేయడానికి ఈ ప్యాన్లో మేము రైస్ శాంపుల్ తీసుకున్నాక ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది. ఆ స్ప్రే బాటిల్లో ఉన్న హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ని ముందు స్ప్రే చేసి, పొటాషియం థయోసైనైడ్ సొల్యూషన్ని స్ప్రే చేసి, అది రంగు మారగానే అది ఎర్రపు రంగుకు మారితే అది పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్. దేశంలో ఎక్కడ ఈ విధంగా ఆలోచించలేదు. ఒక మార్పు తీసుకొస్తున్నాం, కొత్త సంస్కరణ తీసుకొస్తున్నాం. మన రాష్ట్రంలో మన అందరం గర్వపడే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మేము అందిస్తున్న ఈ పీడిఎస్ రైస్ని, ఆ వ్యవస్థని ఆధునికరణ యుగంలో కొత్త టెక్నాలజీని వాడుతూ అట్ ద సేమ్ టైం వినియోగదారులకి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదనే తపనతోటి మా శాఖ ఈరోజు పనిచేస్తోంది. నకిలీ మద్యం కేసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడు జనార్దన్తో తన పేరు చెప్పించడం ద్వారా చంద్రబాబు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా చంద్రబాబే అన్నారు. తన మీద వచ్చిన ఆరోపణలపై లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమన్న జోగి రమేష్ అందుకు చంద్రబాబు, లోకేష్లు సిద్ధమా అని సవాల్ చేశారు. కాదా స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ కూడా చేసిన సిట్ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి పాత్రికేయ మిత్రుల ద్వారా ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. గత వారం రోజులుగా కల్తీ మద్యం కేసులో, నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున, నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు పడుకో అంటే పడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు నిలబడు అంటే నిలబడవచ్చు. ఇది కాదు మేము అడిగింది. చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్న పాములా లేకపోతే ఏమంటారు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. జోగి రమేష్ అను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నా వర్గాలు అభిమానించే నా బలహీన వర్గాల సాక్షిగా, నా రక్త సంబంధికులైన గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా, నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను. ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒక్కటే అడుగుతా ఉన్నా. నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఒక పిల్లోడు లోకేష్ ను కూడా అడుగుతా ఉన్నా. నీకు ఒక పిల్లోడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి భార్యను అడుగుతా ఉన్నా, లోకేష్ భార్యను కూడా అడుగుతా ఉన్నా. జోగి రమేష్ ఈ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులను నువ్వెవడో సిట్ అధికారులను వేసావు కదా, పిలిపించి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి భార్య గాని లోకేష్ గాని వాళ్ళతో మాట్లాడమను. మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య గాని లోకేష్ భార్య గాని ఒకటే చెప్తుంది, అరే బుద్ధి తక్కువ వాళ్ళరా, 45 సంవత్సరాల పాటు మీకు రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మనకి కుటుంబం ఉంది, జోగి రమేష్ కి కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లోడిని అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు, రెండో కేసులో రాజకీయంగా చూసుకోవాలి కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడుగుతో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నాం. లోకేష్ ని బ్రాహ్మణి అడిగితో లేదో ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అడగమని చెప్తా ఉన్నాం. జనార్దన్ పిల్లల్ని భార్యని తీసుకెళ్లి హింసించి జోగి రమేష్ పేరు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరు ఇంత దారుణానికి ఉరికడతారా? ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎల్లకాలం ప్రభుత్వంలోనే ఉంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత
జోగి రమేష్ ని రేపు అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ ని ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ ఆ కేసులో ఉన్నాడు, జోగి రమేష్ ఈ కేసులో ఉన్నాడు. ఇదే పనా? నిజాన్ని నిర్భయంగా చెప్తా. అన్యాయం ఎక్కడన్నా జరిగితే ప్రశ్నిస్తా. కేసులు పెట్టినంత మాత్రాన నెలలో 2 నెలలు 3 నెలలు 4 నెలలు నీ క్షణికానందం తీరినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా? దయచేసి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పాలా. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగా. నువ్వు కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ పారిపోతాడు అనుకున్నావు. ఇక్కడే ఉంటా. ఇది నా అడ్డ, కృష్ణా జిల్లా నా అడ్డ, నా గడ్డ. ఇక్కడే ఉంటా. రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పండితుల వేద మంత్రోచ్చరణలు, కళాకారుల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామస్మరణతో వాడపల్లి మారుమరుగుతుంది. సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపంలో కొలువుదీర్చారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఖండవల్లి రాజేశ్వర ప్రసాదాచార్యులు, బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, అష్టకలశారాధన, మహాసమాపనం, ప్రధాన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వస్తి వాచనం, ప్రధాన హోమాలు, విశేష అర్చన, చతుర్వేద స్వస్తి జరిపారు. మహారాష్ట్ర కళాకారుల వాయిద్యాలు, మహిళల కోలాటం, కర్రసాము ప్రదర్శన భక్తులను ఉర్రతొలగించాయి. రాత్రి యోగ నరసింహ అలంకరణలో శ్రీవారు ముస్తాబై సింహవాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో వ్యవహరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.